నేను ఇంత తెలిసి కూడా నేను కూడా ఒక 600 ఫీట్లు 700 ఫీట్లు వేసిన. మొత్తం మొత్తం ఏం వాటర్ చుక్క కూడా రాలే. మొత్తం పౌడర్ వచ్చిందా? మొత్తం పౌడర్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తారు కదా సార్, మామూలుగా మీరు చూస్తారు కదా, అవును. ఎంతవరకు మీరు కాన్ఫిడెంట్ ఇవ్వగలుగుతారు మాకు? నేను ఎట్లా అంటే నేను 700 ఫీట్లు వేస్తే ఏం రాలే. ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొని పోతా. తీసుకొని పోయినప్పుడు మీరు ఎంతవరకు సక్సెస్ ఇవ్వగలుగుతారు మాకు? 90 to 95% సక్సెస్ ఇవ్వగలను. ఓకే. అంటే అక్కడ వాటర్ ఉందా లేదా. ఆ, ఇప్పుడు ఏదైతే మీరు చూశారు కదా, డౌజింగ్ మెథడ్ ద్వారా, అంటే కొబ్బరికాయ కావచ్చు, బంగారం కావచ్చు, రాగి పుల్లలు కావచ్చు, తంగిడి పుల్లలు కావచ్చు, బంగారం, ఉల్లిగడ్డ, టమాటా, దోసకాయ అండ్ కొబ్బరికాయ, నిమ్మకాయ, గడ్డపారలు, ఇవన్నీ సాయంతో ఏదో చూస్తుంటాం. అంటే అవన్నీ అశాస్త్రీయ పద్ధతులు. అవును. ఒకప్పుడు సైన్స్ అనేది అందుబాటులో లేదు కాబట్టి వాటిని ఏదో అదే. ఒక దగ్గర బోర్ వేయాలంటే నమ్మాలి కదా. అంతే కదా. ఒక మూలో వంపో ఈశాన్య మూలనో ఆశాన్య వాయవ్యం ఏదో ఒకటి గుర్తుండాలి కాబట్టి దాని ప్రకారం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు కొబ్బరికాయ ఒక దగ్గర అది లేచి ఇట్లా ఎగిరి కింద పడ్డది మాకు. పడ్డది కదా, బోర్ వేసినాం, ఏమైంది ఫలితం? జీరో, శూన్యం. ₹1,00,000 నష్టపోయిండు లక్ష రఫ్గా. అయితే అలాంటి ఒకవేళ బోర్లు జియాలజిస్టులు అందుబాటులో లేని సందర్భంలో, ఎందుకంటే జియాలజిస్టులు అంతగా లేరు, హైడ్రో జియాలజిస్టులు, కాబట్టి మీరు ఒక కొబ్బరికాయతోనో ఏదో శాస్త్రీయ పద్ధతులు నమ్మి చేశారు. అక్కడ మీరు మీ అందుబాటులో ఉన్న ఎవరైనా ఒక జియాలజిస్ట్ని రప్పించుకొని అక్కడ సార్ ఇక్కడ మాకు భూభౌతిక పరీక్ష, జియోఫిజికల్ మెథడ్స్ ఉపయోగించి, అది ఏదైతే ఎలక్ట్రికల్ మెథడ్స్ వాడుతున్నామో రెసిస్టివిటీ మీటర్ తీసుకొచ్చి అక్కడ చెక్ చేసి, జియో స్కానర్స్ పెట్టి చెక్ చేసి, అక్కడ ఎంత లోతులో బండ ఉంది, ఎంత లోతులో మొర ఉంది, ఎక్కడ బండ కింద నీళ్ళు ఉన్నాయా